పెద్దపల్లి జిల్లా మంథనిలో మత్తు టాబ్లెట్లను ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు యువకులు మెడికల్ షాప్లో టాబ్లెట్లను కొని వాటిని ద్రవరూపంలోకి మార్చి ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గంజాయి సేవించే అలవాటు ఉండగా అది లభించకపోవడంతో మత్తు కోసం మెడికల్ షాప్లో కొన్ని టాబ్లెట్లను కొనుగోలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మెడికల్ షాప్ యజమానులతో ఏసీపీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మైనర్లకు, అనుమానితులకు టాబ్లెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైతే గాంజాయి కొంచెం దొరకడం తక్కువైంది, గాంజాయి అధిక ధరకు ఉంది అనే సమయం లోపల ఈ పిల్లలు ఎవరైతే ఈ గాంజాకి అలవాటు పడిన పిల్లలు ఏవైతే ఉన్నారో తక్కువ ధరకు దొరికేటువంటి ఈ ట్యాబ్లెట్స్ను తీసుకొని వాటిని ద్రవ రూపంలోకి మార్చి వాటిని ఇంజెక్షన్స్ ద్వారా వేసుకొని మత్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక డేంజరస్ ట్రెండ్గా మారకుండా మేము పూర్తి స్థాయిలో ఈరోజే ఆల్ మెడికల్ షాప్ ఓనర్లను కూడా పిలిచి ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ మైనర్ బాలులకు కానీ లేకుంటే వేరే ఎవరికి కానీ అనాథరైజ్డ్ వ్యక్తులకు ఏ రకమైనటువంటి ట్యాబ్లెట్లు కానీ మత్తుకు సంబంధించినవి కానీ అమ్మొద్దని చెప్పి చెప్పడం జరిగింది.